హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ పోయే మూవీ కాంతా. ఇప్పుడే సినిమాస్లో పెయిడ్ ప్రీమియర్స్ చూసి వచ్చా. ఈ మూవీ ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ అంటే ఒక హీరో మధ్యన జరిగే ఒక ఈగో క్లాష్. ఆ ఈగో క్లాష్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్గా నేను ఈ మూవీకి వెళ్ళేటప్పుడు ఒక మహానటి ఆ జోన్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అంటే ఒక ఎన్ ఏ పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ నోవేర్ అండ్ బికమ్ ఏ స్టార్ ఆ టైప్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. బట్ సర్ప్రైజింగ్లీ అదేమీ కాన్సన్ట్రేట్ చేయడు. జస్ట్ సింపుల్గా హీరో అనాథ అతన్ని సముద్రకని చేరదీశాడని ఒక జస్ట్ సింగిల్ లైన్లో చెప్పేస్తాడు. రిమైనింగ్ అంతా ఆ హీరో అతను రైజ్ అయ్యేటప్పుడు ఆ డైరెక్టర్కి హీరోకి వచ్చిన క్లాష్ ఏంటి దాని మీదే మూవీ అంతా బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాంతా అనే మూవీ. దాంట్లో హీరో దుల్కర్ సల్మాన్. సో ఆ మూవీ జరిగేటప్పుడు వాళ్ళిద్దరికి మధ్యన క్లాషెస్ ఏంటి అన్నదే ఫస్ట్ హాఫ్ అంతా మనకు వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ఒక ఇన్సిడెంట్తో ఎండ్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తోటి మూవీ స్టార్ట్ అవుతుంది, ఆ ఇన్సిడెంట్ తోటి ఇంటర్వెల్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ ఆ బ్లాక్ అండ్ వైట్ ఎరాలో అలా వెళ్ళిపోతుంది మూవీ. ఇది అంత గొప్పగా ఏమి ఉండదు కానీ ఓకే అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ ఒక ఇన్సిడెంట్తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా మనకి కంప్లీట్లీ ఒక ఇన్వెస్టిగేషన్ జోనర్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఇన్సిడెంట్ ఇంటర్వెల్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రాణా వస్తాడు. సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ మీకు ఇన్వెస్టిగేషన్లోనే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోగా చాలా బోరింగ్ అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇఫ్ నాట్ ఫర్ రాణా సెకండ్ హాఫ్ ఇంకా డిజాస్టర్స్గా ఉండేది. కేవలం రాణా వల్లే అది ఇంకా రాణా అక్కడక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేయడం వల్ల అక్కడక్కడ కొద్దిగా నవ్వడం కానీ, లేకపోతే ఇంకా బోరింగ్ వాచ్ అవుతుంది సెకండ్ హాఫ్. ఈ మూవీకి పాజిటివ్స్ చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్, సముద్రకని వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ బోర్సెల్, రాణా లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్. అండ్ ఆ మూవీకి బేసిక్గా పెట్టిన మనకు ఆ గ్రాండియర్ అంతా కనిపిస్తుంటుంది, సెట్స్ అవి. ఈ రెండే ప్లసెస్. మైనసెస్ చెప్పాలంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. మనకి ఆల్మోస్ట్ మూవీ నాకైతే సెకండ్ హాఫ్ ఎప్పుడు అవుతుందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చేసింది లిటరల్లీ. ఇంకా ఆల్మోస్ట్ మూవీ ఎండింగ్ వచ్చేటప్పటికి మూవీ ఎండ్ అవ్వకుండానే జనాలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకో మైనస్ రన్ టైం ఏకంగా 2 hours 43 minutes. ఇలాంటి మూవీకి అంటే మహానటి కూడా ఎక్కువ ఉంటుంది, బట్ ఎందుకో ఈ మూవీ చాలా ఎక్కువసేపు చూసామన్న ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ ఎక్కువసేపే. రన్ టైం కూడా ఒక మేజర్ మైనస్ అని చెప్పచ్చు. నాకైతే మూవీ నచ్చలేదు. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.3 out of 5, ఏ బిలో యావరేజ్ వాచ్.